అందరికీ నమస్కారం. నా పేరు జి బ్రహ్మయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ డివిజన్ గుంటూరు. ఈరోజు మనం రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం, ఎగ్జిక్యూషన్ మెథడాలజీ, డీటెయిలింగ్ ఆఫ్ ద స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఈరోజు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ యు సీ ద బిల్డింగ్. మనకు తెలుసు మంది వ్యవసాయ దేశం. ఈ దేశంలో రైతులకి ఒక గ్రామ స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఈ బిల్డింగ్స్ నిర్మాణము అదేవిధంగా మనం ఏర్పాట్లు చేసింది. దీంట్లో భాగంగా మనం ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం ఏ విధంగా చేయాలనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి ప్లాన్, మనం ఎప్పుడైనా కానీ ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసే ముందు డెఫినెట్గా సైట్ మెజర్మెంట్స్ పక్కాగా తీసుకోవాలి. దాంట్లో కూడా నైరుతి మూలని బేస్ లైన్ తీసుకొని క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసుకొని పక్కాగా స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ ప్లాట్ని మనం ముందు తయారు చేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు మన బిల్డింగ్లో చూపించినట్టు 3 feet 3 inches సెట్ బ్యాక్స్ చూపించారు యాజ్ పర్ ప్లాన్. అఫ్కోర్స్ ఈ ప్లాను యాజ్ టీజ్గా ఇంతే మెజర్మెంట్ అనేది అక్కడ సైట్ అవైలబుల్గా లేకపోవచ్చు. ఉన్నట్టయితే సపోజ్ మన మినిమం సైట్ రిక్వైర్మెంట్ మన ప్లాన్ ప్రకారం 54 feet విడ్త్, 50 feet డెప్త్, 3 feet 3 inches ఆఫ్ సెట్స్ బోత్ సైడ్స్, సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టుకొని, రైట్ సైడ్న 18 feet 6 inches ఆఫ్ సెట్ పెట్టుకొని, ఫ్రంట్ సైడ్ 12 feet ఆఫ్ సెట్ పెట్టుకొని ఈ ప్లాన్ అనేది ఇక్కడ సైట్లో అకామిడేట్ చేసాం. ఒకవేళ మనం ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి 18 feet 6 inches సైటు దొరకనప్పుడు, అంటే 54 feet సైట్ దొరకనప్పుడు ఏం చేయాలంటే ఈ టాయిలెట్స్ బ్లాక్, ఈ ఎల్ షేప్లో ఉన్నటువంటి టాయిలెట్ బ్లాక్ని వెర్టికల్గా పెట్టుకొని అక్కడ స్పేస్ తగ్గించుకొని మనము అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకున్నటువంటి మెజర్మెంట్స్, అవుటర్ మెజర్మెంట్స్ని మన సైట్లో ఏ విధంగా అకామిడేట్ చేసుకుంటాము అనేది ఇప్పుడు ఈ స్లైడ్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి కూడా, ఫంక్షనల్ డ్రాయింగ్స్ ఆర్ ప్లాన్లో ఏ రూము ఏ పర్పస్కి ఉంది, దాని మెజర్మెంట్స్ ఏమిటి అనేది మనం పక్కాగా స్టడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆ రూమ్ను మనం స్టడీ చేసినప్పుడు ఏంటంటే మనము రిజిస్టర్ అవుతాం. ఆ సెంట్రల్ లైన్ మెజర్మెంట్స్ కూడా ఎగ్జిక్యూషన్లో మిస్టేక్ జరగకుండా ఉండడానికి ఒక ముందుగానే అవగాహన ఉంటుంది. నెక్స్ట్ ఇమ్మీడియట్గా మనం ఎగ్జిక్యూషన్లోకి దిగే ముందు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సెంట్రల్ లైన్ మార్కింగ్. సెంట్రల్ లైన్ మార్కింగ్ అంటే సెంట్రల్ లైన్ ఆఫ్ ది వాల్స్, నాట్ ద కాలమ్స్. ఎందుకంటే కాలమ్ సైజు 230/380, కానీ మనం వాల్ థిక్నెస్ 230 mm ఉంటుంది, 9 inches. సో ఆ 230 mmని సెంటర్ చేసుకొని మనం సెంటర్ లైన్, సెంటర్ టు సెంటర్ మెజర్మెంట్స్ అనేది ఫిక్స్ అవుతాము. ఆ ఫిక్స్ అయినప్పుడు దాని ప్రకారం ఇక్కడ మీరు చూస్తే హారిజాంటల్గా కాలమ్ స్పేసింగ్ ఏ విధంగా ఉందంటే 3.16, 3.28 అండ్ 3.16 స్పేసింగ్స్లో కాలమ్స్ ఉన్నాయి. అదే వెర్టికల్గా వచ్చేసరికి 2.9, 3.055, అదేవిధంగా 4.38. ఈ విధంగా ఉన్నటువంటి ఈ మెజర్మెంట్స్లో అవుటర్ సెంటర్ 9.6 meters, హారిజాంటల్గా వెర్టికల్గా వచ్చేసరికి 10.38 meters తోటి మనము మెజర్మెంట్స్ ఉన్నాయి. ఈ సెంట్రల్ లైన్ మార్క్సింగ్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు మనము దిమ్మెలు కట్టుకోవాలి. కాంక్రీట్ బ్రిక్ పిల్లర్స్ హారిజాంటల్ అండ్ వెర్టికల్గా కాలం లైన్కి, ప్రతి కాలం లైన్ కనెక్ట్ అయ్యేటట్టు దిమ్మెలనే కట్టుకోవాలా. ఎందుకంటే ఈ అలైన్మెంట్, కాలం అలైన్మెంటు మిస్ అయ్యి ఎక్సెంట్రిక్గా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్సెంట్రిక్గా వస్తే ఆటోమేటిక్గా దాని డిజైన్ పర్పస్ నుంచి డీవియేట్ అయినట్టు ఉంటుంది. ఎక్స్ట్రా స్ట్రెసెస్ మనం కాలమ్స్లో క్రియేట్ అవుతాయి. అందుకని సెంట్రల్ లైన్, కాలం సెంట్రల్ లైన్ అనేది పక్కాగా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ఫుటింగ్స్. ఫుటింగ్స్ అనేది ఫుటింగ్ సైజ్ విల్ డిపెండ్ ఆన్ బేరింగ్ కెపాసిటీ. బేరింగ్ కెపాసిటీ అనేది మనం ప్రిఫరబుల్గా
ఎగ్జాక్ట్గా అసెస్మెంట్ ఉంటే వీ కెన్ గో ఫర్ ఎకనామికల్ స్ట్రక్చర్. సపోజ్ బేరింగ్ కెపాసిటీ మనం ఇప్పుడు ఇవన్నీ ఐసోలేటెడ్ ఫుటింగ్స్ మనకి ఇచ్చున్నారు డ్రాయింగ్స్లో. 100 kN అంటే 10 tons per square meter బేరింగ్ కెపాసిటీ నుండి 25 tons per square meter బేరింగ్ కెపాసిటీ వరకు డిఫరెంట్ డ్రాయింగ్స్, ఫౌండేషన్ డ్రాయింగ్స్ ఇచ్చున్నారు. సో మనం ఫస్ట్ బేరింగ్ కెపాసిటీ అసెస్మెంట్ చేయడంలోనే కరెక్ట్గా టెస్ట్ చేయించుకొని మనం ప్రొసీడ్ అయినట్టయితే దాని కాస్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ విల్ బి రెడ్యూస్డ్. ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద కాస్ట్. సో ఈ ఫుటింగ్ సైజెస్ అకామిడేట్ చేయటంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. యాక్చువల్గా ఈ డ్రాయింగ్స్లో మనకి ఇవ్వలేదు. ఏంటంటే మనం కాలం అనేది వాల్ సెంటర్ లైన్ నుంచి సెట్ బ్యాక్ తీసుకుంటున్నాం. ఒకవైపు ఆఫ్ సెట్ 115 mm పెట్టుకుంటున్నాం, బ్యాలెన్స్ రెండో వైపు ఫ్లష్ చేస్తున్నాం. ఇట్ మే బి వెర్టికల్ ఆర్ హారిజాంటల్. కాలం 9 నుంచి బ్యాక్ అప్ కానీ డౌన్ కానీ అది ఫ్లష్ అవుతుంది కాలం. అయితే ఫుటింగ్ మాత్రం ఈ కాలం సెంటర్ లైన్ మనం కాలం అనేది చూసుకొని కాలం సెంటర్ ఫుటింగ్ సెంటర్ ఒకటే ఉండాలి. అదర్వైజ్ ఎక్సెంట్రిక్గా ప్రెషర్ మనం యూనిఫామ్ ప్రెషర్ అనేది ఫౌండేషన్ మీద రాకుండా డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ వస్తుంది, మ్యాక్సిమం మినిమం అట్లా వస్తుంది. దానివలన ఫుటింగ్ డిజైన్ అనేది యాజ్ పర్ క్యాలిక్యులేషన్ మనం ఎగ్జిక్యూట్ చేయనట్టు లెక్క. దానివల్ల అక్కడ స్ట్రెస్సెస్ వేరీ అవుతుంది, మనం పెట్టిన రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఇన్సఫిషియెంట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కాలం సెంటర్ ఫుటింగ్ సెంటర్ అనేది ఒకటే ఉండేటట్టు మనం చేసుకోవాలి. అది ఈ విధంగా మనము ఈ ఫుటింగ్స్ని డిపెండింగ్ అపాన్ సైట్ కండిషన్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుటింగ్ రెయిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా డీటెయిలింగ్ చేస్తాము. ఇక్కడ మనం ఒకసారి ఒక మోడల్ అన్ని ఫుటింగ్స్ రెయిన్ఫోర్స్మెంట్ ఉన్న డ్రాయింగ్స్ ఉన్న మనం ఒక మోడల్గా 100 kN/m² మోడల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఫుటింగ్స్లో 3 types ఆఫ్ ఫుటింగ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే మామూలుగా కాలమ్స్ ఏమో 2 types ఉన్నాయి, ఫుటింగ్స్ మాత్రం 3 types ఉన్నాయి. ఈ 3 typesలో డిఫరెంట్ సైజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే 1.6 meters by 1.6 meters ఒకటి ఫుట్ F1 అంటాం. F2 వచ్చేసరికి 2.05 by 2.05. అదేవిధంగా F3 వచ్చేసరికి 2.4 by 2.4. ఇక్కడ ఈ డెప్త్ ఆఫ్ ఫుటింగ్ వేరీస్ విత్ ది టైప్ ఆఫ్ ఫుటింగ్. ఎందుకంటే మనం పెడస్టల్ ఫేస్ దగ్గర నుంచి ఆఫ్ సెట్ ఆఫ్ ద రాఫ్ట్ అనేది ఎక్కువ అయ్యే కొంది ఆటోమేటిక్గా డెప్త్ ఆఫ్ ద ఫుటింగ్ కూడా పెరుగుతుంది. సో పెడస్టల్ సైజ్ ఎంత 0.45 by 0.45. సో సపోజ్ 2.4 meters ఉందనుకోండి, 2.4లో 0.4 పోతే 1.95, 1.95 by 2 ఆల్మోస్ట్ 1 meter ఆఫ్ సెట్ ఉంది. ఈ 1 meter ఆఫ్ సెట్ క్యాంటిలివర్ యాక్షన్ వలన అక్కడ రెయిన్ఫోర్స్మెంట్ దాన్ని తగ్గట్టుగా ప్రొవైడ్ చేస్తుంది. మనం ఈ ఫుటింగ్లో చూస్తే 12 mm 18 numbers మనం రెయిన్ఫోర్స్మెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అదే నెక్స్ట్ ఫౌండేషన్ చూడండి 2 meters by 2 metersకి వచ్చేసరికి 12 mm 11 numbers సరిపోతా ఉంది. అదే 1.6 by 1.6 meters దగ్గరకు వచ్చేసరికి 10 mm డయా 9 meters సరిపోతుంది. ఎందుకని ఆ పెడస్టల్ దగ్గర నుంచి ఆఫ్ సెట్ లెంత్ తగ్గడం వలన క్యాంటిలివర్ బెండింగ్ మూమెంట్ తగ్గి, క్యాంటిలివర్ బెండింగ్ మూమెంట్ అంటే WL²/2. ఆ విధంగా స్పాన్ స్క్వేర్ ప్రపోర్షన్లో ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఆఫ్ సెట్ తగ్గే కొంది మనకి థిక్నెస్ ఆఫ్ ద ఫుటింగ్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా మనము ఈ రెయిన్ఫోర్స్మెంట్ని ఫుటింగ్ రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మనము కాలం రెయిన్ఫోర్స్మెంట్ కూడా చూసుకున్నట్టయితే మనకి మీరు ఇందాక చూసే మెజర్మెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా మోరార్లెస్ ఈక్వల్ స్పాన్లో ఉన్నాయి. మధ్యలో 2 columns హాల్ గురించి లేవు. ఇక అందుకని చెప్పి ఇక్కడ కాలమ్స్ 2 types ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి, C1 C2. రెండు కూడా సేమ్ సైజ్ ఉన్నాయి. ఫర్ కన్వీనియంట్ ఆఫ్ ఇప్పుడు మన గ్రామాల్లో చేసే మేస్త్రులు వాళ్ళంతా సో నాట్ సో స్కిల్డ్. ఐ మీన్ ఈ డ్రాయింగ్స్ స్టడీ చేసి ఎగ్జిక్యూట్ చేసేంత స్కిల్ వాళ్ళకు ఉండదు. అందుకనే మనం యాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాలా, మనం ఎడ్యుకేట్ అవ్వాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలంటే మినిమం మనం ప్రతి పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిగర్స్ నోట్స్ అవన్నీ కూడా మనం పక్కాగా చదువుకొని ఉన్నట్లయితేనే మనము ఆ మేస్త్రిని పక్కాగా గైడ్ చేయగలం. సో C1 C2 2 columns కూడా 230 by 380 ఉంది.
C1 కాలంకి అయితే 8 నెంబర్స్ ఆఫ్ 12 డయా ఉన్నాయి. మీరు చూడండి 4 కార్నర్స్లో 4, 4 ఫేసెస్లో 4, ఈ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ 4 నెంబర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా కాలం C2 కూడా 4 నెంబర్స్ ఆఫ్ 16 డయా, 4 నెంబర్స్ ఆఫ్ 12 డయా, ఇవి కూడా 4 కార్నర్స్ 4 ఫేసెస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ మీరు స్టిరప్స్ కానీ గమనిస్తే ఆల్ రౌండ్ స్టిరప్ ఒకటి, అదేవిధంగా డైమండ్ స్టిరప్ ఇచ్చున్నారు. ఈ రెయిన్ఫోర్స్మెంటు, ఈ స్టిరప్ రెయిన్ఫోర్స్మెంటు మనం ఆ విధంగా ప్రొవైడ్ చేసుకోవాలి. ఈ రెయిన్ఫోర్స్మెంటు మ్యాట్ రెయిన్ఫోర్స్మెంట్ చూసాం ఇందాక. నెక్స్ట్ అదేవిధంగా కాలం రెయిన్ఫోర్స్మెంటు ఏ విధంగా ప్రొవైడ్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. ఈ కాలం రెయిన్ఫోర్స్మెంటు రాఫ్ట్ టాప్ నుంచి డెవలప్మెంట్ లెంత్ మనం ప్రొవైడ్ చేయాలి. అంటే డెవలప్మెంట్ లెంత్ 12 mm ఉందనుకోండి, 60. ఈ డెవలప్మెంట్ లెంత్ కూడా రఫ్గా ఒక రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నాం, ఎందుకంటే టెన్షన్లో ఒక డెవలప్మెంట్ లెంత్ ఉంటుంది, కంప్రెషన్లో ఒక డెవలప్మెంట్ లెంత్ ఉంటుంది. అట్లానే మిక్స్ని బట్టి కూడా డెవలప్మెంట్ లెంత్ వేరీ అవుతుంది. ఇన్ని వేరియేషన్స్ లేమ్యాన్గా తెలియదు కాబట్టి మ్యాక్సిమం 50 times ద డయామీటర్ ఆఫ్ ద లెంత్ని డెవలప్మెంట్ లెంత్ ఆర్ ఓవర్ ల్యాప్ లెంత్గా తీసుకొని ఇక్కడ మనం రాఫ్ట్ థిక్నెస్ బ్యాలెన్స్ లెంత్ ఎల్ షేప్లో మనం ప్రొవైడ్ చేయాలా. లెగ్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 300 mm. ఆ విధంగా మనం ఆ రెయిన్ఫోర్స్మెంట్, కాలం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి ఫుటింగ్లో. అదేవిధంగా పెడస్టల్ వచ్చేసరికి 450 by 450 డయామీటర్ సైజు పెడస్టల్ ఉంటుంది. ఆ పెడస్టల్కి కార్నర్లో 4 నెంబర్స్ మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. అది వెర్టికల్గా 4 నెంబర్స్ ఆఫ్ 12 డయా. అదేవిధంగా స్టిరప్స్ 8 mm 200 mm సెంటర్ స్పేసింగ్ పెట్టి మనము ఆ స్టిరప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా మనము ఫుటింగు, మ్యాట్, పెడస్టల్ రెయిన్ఫోర్స్మెంటు, కాలం రెయిన్ఫోర్స్మెంటు ఫుటింగ్లో పక్కాగా యాజ్ పర్ డ్రాయింగ్ మనం ప్రొవైడ్ చేసి మనం ఆ ఫుటింగ్స్ మనం గ్రౌండ్ లెవెల్కి వస్తాం. గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత సపోజ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ప్లింత్ బీమ్ లేఅవుట్ కూడా సెంట్రల్ లైన్, కాలం సెంట్రల్ లైన్ మెజర్మెంట్స్కి అనుగుణంగానే ఏ డైరెక్షన్లో ఎంత సైజ్ ఆఫ్ మన ప్లింత్ బీమ్ ఉందనేది ఒకసారి మనం స్టడీ చేయాలి. డ్రాయింగ్ చూసినట్టయితే ప్లింత్ బీమ్లో డిజిగ్నేషన్ PB ప్లింత్ బీమ్ 101 హారిజాంటల్ బీమ్, అది 230 by 380. అదేవిధంగా ఈ బీమ్స్ అన్నీ కూడా, ప్లింత్ బీమ్స్ అన్నీ కూడా 230 by 380 హారిజాంటల్ అండ్ వెర్టికల్ మనం తీసుకొని చేస్తూ ఉన్నాం. ఒక మోడల్ ప్లింత్ బీమ్ కానీ మనం స్టడీ చేస్తే చూడండి, రెయిన్ఫోర్స్మెంట్ ఈ ప్లింత్ బీమ్ సెక్షన్ అనేది ఇది జస్ట్ ఒక రెక్టాంగులర్ సెక్షన్, ఎందుకంటే ఏ స్లాబ్తో కూడా కనెక్ట్ అవ్వదు కాబట్టి. ఈ రెయిన్ఫోర్స్మెంట్ మనం చూస్తే టాప్లో 216 స్ట్రైట్ రాడ్స్ ఉన్నాయి, బాటమ్ వచ్చేసరికి 312 స్ట్రైట్ రాడ్స్ ఉన్నాయి. ఇదే మినిమమ్ ఆర్ మ్యాక్సిమం రెయిన్ఫోర్స్మెంట్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నాము. అదే అదర్ స్పాన్స్కి వచ్చేసరికి స్పాన్ వేరియేషన్ వలన ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ ఆన్ కాలమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఆ ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ ఎంత లెంత్ ప్రొవైడ్ చేయాలనేది మనకి 0.25 ఫ్రమ్ ఎల్ అంటే ఇక్కడ ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ ద స్పాన్, సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ది కాలమ్స్. ఆ కాలమ్స్ మధ్య సెంటర్ డిస్టెన్స్లో 0.25 times ది లెంత్ తీసుకొని ఆ కాలమ్ సెంటర్ నుంచి విడ్త్ ఆఫ్ ది కాలమ్ అంటే 380 అంటే 190, 230 అంటే 115 అది కలుపుకొని ఆ సెంట్రల్ లైన్ నుంచి మనం ఎంత లెంత్ వరకు మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. అది అక్కడి నుంచి ఎంత లెంత్ అంటున్నాం, బట్ ఆ ఎక్స్ట్రా రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఎల్ కాలం ఫేస్ దగ్గర నుంచి డెవలప్మెంట్ లెంత్ ప్రొవైడ్ చేయాలా. స్లాబ్ ప్రొజెక్షన్, ఇక్కడ స్లాబ్ ప్రొజెక్షన్ లేదు, ఓన్లీ ప్లింత్ బీమ్ కాబట్టి ఆ ప్లింత్ బీమ్లోకి మనం ప్రొవైడ్ చేయాలా. ఆ విధంగా మనము ఈ ప్లింత్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ని ఈ విధంగా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే రూఫ్ లెవెల్ బీమ్స్. ఈ రూఫ్ లెవెల్ బీమ్స్ మనం చూస్తే ఈ హారిజాంటల్ బీమ్ ఉంది, ఈ 3 బీమ్స్ హారిజాంటల్గా ఉన్నాయి. ఆ 3 బీమ్స్ కూడా 230 by 425 సైజ్తో ఉన్నాయి. ఈ వెర్టికల్గా వచ్చేసరికి 5.98 ఆల్మోస్ట్ 6 meters సెంటర్ ఉన్నటువంటి బీమ్ కూడా ఉంది సెంటర్లో. దానికి మాత్రము ఆ సెక్షను 505 ఓవరాల్ డెప్త్, అంటే
125 స్లాబ్ థిక్నెస్ పోతే 380 వెబ్ తోటి 230/380 వెబ్ తోటి మనము ఆ బీమ్ సెక్షన్ తీసుకుంటాము. మనం స్టిరప్స్ బెండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలా, ఎందుకంటే స్టిరప్ సైజ్ తగ్గడం వలన బీమ్ స్ట్రక్చరల్ పర్పస్ సర్వ్ అవ్వదు. ఎందుకంటే ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద టాప్ కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్ టు బాటమ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్. ఇక్కడ నువ్వు స్టిరప్ హైట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా డెప్త్ ఆఫ్ ద బీమ్ కూడా మనం తగ్గిపోయినట్టే. సో అక్కడ స్ట్రక్చరల్గా మనం తప్పు చేస్తున్నట్టు. అది ఆ తప్పు జరగకుండా మనము వెరీ బిగినింగ్లోనే ఆ స్టిరప్ సైజు మనం బెండ్ చేసినప్పుడు, రాడ్ బెండింగ్ మేస్త్రి బెండ్ చేసినప్పుడు మనం తప్పనిసరిగా అది చెక్ చేసుకోవాలి. అట్లా చెక్ చేసుకుంటే మనకు ఆ మిస్టేక్ జరగకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకవేళ అక్కడ కానీ తప్పు జరిగితే డెఫినెట్గా స్లాబ్ మీద రెయిన్ఫోర్స్మెంట్ మీద ఆల్మోస్ట్ 2 ఇంచెస్ వరకు కూడా కాంక్రీటు లే చేసే మిస్టేక్ జరుగుతుంది, ప్రాబ్లం వస్తుంది. అప్పుడు అక్కడ క్రాక్స్ డెవలప్ అయ్యాయి. ఎందుకంటే కాంక్రీటు టెన్షన్ తీసుకోదు కాబట్టి ఎయిర్ క్రాక్స్ ఆర్ ఫర్దర్ ఎక్స్టెండ్ అయ్యేది. రెయిన్ఫోర్స్మెంట్ దాకా కూడా క్రాక్స్ ఎక్స్టెండ్ అయ్యి తర్వాత వాటర్ హ్యూమిడిటీ వలన కానివ్వండి, వర్షాల వలన కానీ వాటర్ తీసుకొని అది ఫ్యూచర్లో రస్ట్ బట్టి స్లాబ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా స్టిరప్స్ని మనం పక్కాగా తయారు చేయించడం, అదేవిధంగా సెంటరింగ్ కూడా ప్రాపర్గా ఏ బీము ఎంత థిక్నెస్ ఉందనేది ఫస్ట్ సెంటరింగ్ పెట్టేటప్పుడు కూడా మనం ప్రాపర్గా గైడ్ చేస్తే డెఫినెట్గా అది కరెక్ట్గా ఆ సెక్షన్స్ కాంక్రీట్ క్వాంటిటీస్ కూడా మనం ప్లేస్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ రూఫ్ బీమ్స్ని ఒకసారి రూఫ్ బీమింగ్ డీటెయిల్స్ ఒకసారి గమనిస్తే మీరు చూడండి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. మీరు ఒకసారి బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్, ఈ బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఈ కట్టైల్మెంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది 0.1 L దగ్గర ఇక్కడ ఆపాలా, లెఫ్ట్ సైడ్ డిస్కంటిన్యూస్ ఎండ్ దగ్గర. కంటిన్యూస్ ఎండ్ దగ్గర 0.15 L వరకు కూడా మనం ఆ రెయిన్ఫోర్స్మెంట్ని ఎక్స్టెండ్ చేయాలా. అదేవిధంగా టాప్ రెయిన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి కాలం ఫేస్ దగ్గర నుంచి 0.25 L వరకు ఆ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలా. కాలం ఫేస్ దగ్గర నుంచి డిస్కంటిన్యూస్ ఎండ్ అయినా కంటిన్యూస్ ఎండ్ అయినా. ఆ విధంగా రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఇది ఎర్త్క్వేక్ డీటెయిలింగ్, డక్టైల్ డీటెయిలింగ్ రెయిన్ఫోర్స్మెంట్కి వచ్చినప్పుడు అది మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. నెక్స్ట్ ఈ అదర్ మనకు ఉన్నటువంటి ఒక మోడల్, ఒక బీమ్ చూసినట్టయితే 101, 102, 103 ఈ 3 కూడా సేమ్ టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్, స్పేసింగ్ ఒకటే కాబట్టి. ఇక్కడ చూడండి, టాప్ 2 numbers ఆఫ్ 16 డయా ఉన్నాయి, బాటమ్ 3 numbers ఆఫ్ 12 డయా, టోటల్ స్ట్రైట్. ఇదే సపోర్ట్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఒకసారి గమనిస్తే ఈ స్పాన్ ఉంది, 3.16 మీటర్ స్పాన్ ఉంది. దాని ప్రకారం కట్టైల్మెంట్ 935 mm సెంటర్ నుంచి ప్రొవైడ్ చేయాలి. అదే నెక్స్ట్ స్పాన్కి వచ్చేసరికి 905 ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకని? ఆ స్పాన్ ఎంత తక్కువ కాబట్టి. 3.28కి 3.16కి ఆ డిఫరెన్స్ వలన ఆ పైన కట్టైల్మెంట్ రెయిన్ఫోర్స్మెంట్ లెంత్ కూడా మనకి చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఈ స్పాన్కి ఆ పైన మనం ప్రొవైడ్ చేసే ఎక్స్ట్రా బార్స్కి కూడా రిలేషన్ ఉంటుంది. ఈ విధంగా మనం ఆ సెక్షన్ని, ఇంకొకటి కూడా ఒకసారి మనం ఈ సెక్షన్కి వెళ్తే మనం మిడిల్ బీమ్స్ అన్నీ కూడా బోత్ సైడ్స్ ఫ్లాంజెస్ ఉండి టీ బీమ్ అంటాము. అదే ఎడ్జ్ బీమ్ వచ్చేసరికి ఒక సైడే స్లాబ్ ఉంటుంది కాబట్టి దాన్ని ఎల్ బీమ్ అంటాము. ఆ విధంగా మనము దాని ప్రకారం మనం రెయిన్ఫోర్స్మెంట్ని ప్రొవైడ్ చేస్తాం. ఇది దీని బీమ్స్కి సంబంధించి. ఇక్కడ మనము ఈ సందర్భంగా ఏంటంటే కొంత డీటెయిలింగ్ గురించి ఒక స్పెసిఫిక్గా జనరల్గా కామన్గా వచ్చే కొన్ని విషయాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలా. ఎట్లాగంటే మనము ఈ డీటెయిలింగ్ ఎంత ఇంపార్టెంటే, అకార్డింగ్ టు ద డిజైన్ లోడ్స్, అకార్డింగ్ టు ద ఫంక్షనల్ రిక్వైర్మెంట్ మనము అక్కడ సెక్షన్స్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తాము. అది మనం త్వరగా స్టడీ చేసి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయటం అనేది ఇక్కడ యాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఆ రాడ్ బెండింగ్ మేస్త్రిని గైడ్ చేయాల్సినటువంటి ముఖ్యమైన బాధ్యత మనకు ఉంది. మనం జనరల్గా మనం వింటూ ఉంటాం, చాలా చోట్ల చూస్తూ ఉంటాం, రెయిన్ఫోర్స్మెంటు ఆ రాడ్లు మనకు కనపడతూ ఉంటాయి బయటికి, స్టిరప్స్ ముఖ్యంగా, అట్లానే కాలం రాడ్స్ కూడా బయటపడుతూ ఉంటాయి. బీమ్స్, స్టిరప్స్, ఫుటింగ్స్ అన్ని చోట్ల కూడా అది ఒక సరి అయిన అవగాహన లేక కరెక్ట్గా ప్లానింగ్, ప్లేస్మెంట్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ అకార్డింగ్ టు ద ఫుటింగ్ సైజ్ అనేది
తెలియక దానివల్ల ఈ కవర్ లేక అది ఫ్యూచర్లో దాన్ని జస్ట్ లైక్ క్యాన్సర్, హ్యూమన్ బీయింగ్కి ఏ విధంగా క్యాన్సర్ వచ్చి కంటిన్యూగా దాని ఎఫెక్ట్ తోటి డ్యామేజ్ అవుతుందో ఈ స్ట్రక్చర్కి కూడా వన్స్ నువ్వు కరోజన్ స్టార్ట్ అయిందంటే దాన్ని రెక్టిఫై చేయకపోతే మాత్రం ఆ స్ట్రక్చర్ పరిస్థితి కూడా ఆ విధంగా వస్తుంది. అందుకనే కవర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు బి కన్సిడర్డ్. ఇది మనం కవర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఫుటింగ్స్కి వచ్చేసరికి 50 mm కవరు, సాయిల్కి ఎక్స్పోజ్ అయ్యి సాయిల్ కాంటాక్ట్లో ఉంటే 75 కూడా మనం ప్రపోజ్ చేయమని చెప్తున్నాం. పెడస్టల్కి 40 mm, కాలమ్స్కి 40 mm. కాలంకి 40 mm. కాలంకి ఏంటంటే మెయిన్ కాలం బీమ్ జంక్షన్లో ఆ కవర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే మనము అక్కడ కరెక్ట్గా అకామిడేట్ చేయగలము. అదేవిధంగా బీమ్స్ ఉంది, బీమ్స్కి 25 mm కవరు. మనం ఒకసారి డీటెయిలింగ్ బీమ్ లేఅవుట్కి వెళ్తే హారిజాంటల్గా మనం ప్లాన్లో చూసినట్టయితే కాలం రాడ్సు బీమ్ రాడ్సు రెండు కూడా ప్రాపర్గా లేక ఒకవైపు బీమ్ రాడ్ని కాలంకు బయట వైపు, ఒకవైపు బీమ్ రాడ్ని కాలంకు లోపల వైపు ప్రొవైడ్ చేయటం వలన మనం ప్రపోజ్ చేసిన మన సెక్షన్ ఉంది 230 mm విడ్త్ ఉంది, మనం అటు ఇటు కవర్ 25 తగ్గించి మనం స్టిరప్స్ కడుతున్నాం. వన్స్ నువ్వు కాలం బయటకు కానీ బీమ్ రాడ్ బయటకు తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా అది జస్ట్ షట్టర్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా రాడ్ బెండింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. కాలంలోకి ఈ బీమ్ రాడ్లు ఇంటర్నల్గానే వెళ్ళాలి. 2 sides ఆఫ్ బీమ్ రాడ్స్ మస్ట్ పాస్ ఇన్సైడ్ ఆఫ్ ద కాలం రాడ్స్. ఆ విధంగా జాగ్రత్త తీసుకోకపోతే బీమ్స్లో వచ్చేటువంటి కవర్ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయలేము. అది రాడ్ బెండింగ్ మేస్త్రులకి ఇప్పటిదాకా ట్రెడిషనల్గా చేస్తూ వచ్చిన పద్ధతి నుంచి డెఫినెట్గా మనం డైవర్ట్ చేయాలి. ఇప్పుడు దాకా ఏంటంటే ఒక ఏఈ నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఇది చేయడం, ప్రతి పాయింట్ని అక్కడ స్ట్రెస్ చేసి కంట్రోల్ చేయడం అనేది సాధ్యమయ్యేది కాదు. వెరాజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ మన గ్రామంలో జరిగే 2 కానీ 3 కానీ 4 బిల్డింగ్లు కానీ దగ్గరుండి చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది టెక్నికల్గా మనం పక్కాగా కానీ చేయించినట్టయితే ఈ కవర్ ప్రాబ్లం మనం రెక్టిఫై చేయొచ్చు. సో బీమ్ రాడ్ని కాలం రాడ్ లోపలనే మనం ఉండేటట్టు పాస్ అయ్యేటట్టు అక్కడ జస్ట్ క్లింక్ బెండ్ చేసుకొని అది మనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా బీమ్ రెయిన్ఫోర్స్మెంట్. అదేవిధంగా నెక్స్ట్ స్లాబ్కి వచ్చేసరికి మామూలుగా మేస్త్రులు చేసే మిస్టేక్ ఏంటంటే పాతకాలంలో అయితే ఒక కవర్ బ్లాక్స్ క్యాష్ చేసేవాళ్ళు. ఆ కవర్ బ్లాక్స్ అతని పనితనాన్ని బట్టి 25, 35, 40, 45 రకరకాల థిక్నెస్లతో చేసేవాడు. వేరాజ్ దాన్ని కట్టెలు చేయడానికి ఇప్పుడు రెడీమేడ్ కవర్ బ్లాక్స్ వచ్చింది. ఆ రెడీమేడ్ కవర్ బ్లాక్స్ ఒకే బ్లాక్లో 20 mm, 25 mm, 40 mm, 50 mm అన్ని రకాలుగా ఆ కవర్ బ్లాక్ని అక్కడ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్, అంటే స్లాబ్కు పెడుతున్నామా, బీముకు పెడుతున్నామా, కాలంకా, ఫుటింగ్కా, దేనికి అవసరమైతే దానికి ఉపయోగపెట్టేటట్టు కవర్ బ్లాక్స్ మనకు రెడీమేడ్గా దొరుకుతున్నాయి. సో ఆ కవర్ బ్లాక్స్ ఉపయోగించి స్లాబ్ రాడ్ని మెయిన్ రాడ్ కిందే 20 mm పెట్టి మనం చేయాలా. కొంతమంది తెలియక లేమ్యాన్ సెకండరీ రెయిన్ఫోర్స్మెంట్ కింద కవర్ పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు, మళ్ళీ సెంటరింగ్ బోర్డుకు ఆనుకొని ఉంటుంది. ఆ విధంగా ఆ కవరు ప్రాపర్గా పెట్టే విషయంలో కూడా కవర్ కూడా ఎవ్రీ 2 feet ఉండేటట్టు మనం ప్రొవైడ్ చేయాలి. ఆ విధంగా స్లాబ్ కవర్ కూడా మనం మెయింటైన్ చేసినట్టయితే మనకు సేఫ్ స్ట్రక్చర్ని మనం కన్స్ట్రక్షన్ చేయగలము. అదేవిధంగా మీరు చూడండి ఫిగర్లో ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఇందాక ఫుటింగ్ రెయిన్ఫోర్స్మెంట్ చెప్పుకున్నట్టు ఎల్ షేప్లో సైడు 0.15 బెండ్ చేసి పైకి మనం తీసుకొస్తాము టు మెయింటైన్ మినిమమ్ డెవలప్మెంట్ లెంత్. ఆ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసి వీటిని మనం కవర్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసి ఆ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి రెయిన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ మన డిజైన్స్ డక్టైల్ డీటెయిలింగ్ మీరు చూస్తున్నారు డ్రాయింగ్స్లో అక్కడ క్లియర్గా కోస్టల్ డిస్టెన్స్ నుంచి వితిన్ 50 kilometers ఉందా, అబవ్ 50 kilometers డిస్టెన్స్లో మన స్ట్రక్చర్స్ ఉన్నాయా, ఎర్త్క్వేక్ జోన్ 2లో ఉందా, జోన్ 3లో ఉందా అని చెప్పి మనం వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా అయితే మన అన్ని ఏరియాలు ఏదో ఒక జోన్లో ఉన్నాయి. ఒక ఎర్త్క్వేక్ డిజైన్ చేయడం అంటే బాగా లీస్ట్ జోన్ అంటే దాని ఎఫెక్ట్ మేజర్ ఉండకపోవచ్చు, కానీ ఆ ఎర్త్క్వేక్ డీటెయిలింగ్ అనేది మనం చేయాలా. ఎలాగంటే మీరు ఒకసారి ఈ ఫిగర్లో చూస్తే మనము కాలం బీమ్ ఉంది, కాలం బీమ్ జంక్షన్ ఉంది. ఈ కాలం బీమ్ జంక్షన్లో బీమ్ నుంచి బాటంలో కాలం హైట్ ఉంది. స్లాబ్ టాప్ టు బీమ్ బాటం వరకు ఉన్నటువంటి కాలం హైట్ని
అన్సపోర్టెడ్ లెంత్ ఆఫ్ ద కాలం అంటారు. ఈ అన్సపోర్టెడ్ లెంత్ ఆఫ్ కాలంలో ఆ లెంత్ బై 6 ఆర్ 450 ఆర్ లార్జర్ డైమెన్షన్ ఆఫ్ ద కాలం విచ్ ఎవర్ ఈజ్ లార్జర్, అంత డెప్త్లో మనం ఇక్కడ ఈ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలి. అది ఎలాగంటే ఆ స్పేసింగ్ ఆఫ్ టైల్స్ కూడా ఎలా ఉంటుందంటే అది ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ d/4. డి అంటే కాలం డైమెన్షన్, ఆ డైమెన్షన్లో లీస్ట్ డైమెన్షన్ బై 4, బట్ నీడ్ నాట్ బి లెస్ దాన్ 75 mm. 75 కంటే అసలు తగ్గకూడదు స్పేసింగు. నాట్ మోర్ దాన్ 100 mm. సో ఆ రెయిన్ఫోర్స్మెంట్ ఎట్ ఏ హైట్ ఆఫ్ ఇందాక చెప్పినట్టు HC/6 ఆర్ 450 ఆర్ లార్జర్ డైమెన్షన్ ఆఫ్ ద, ఆ రెండిట్లో ఏదైతే లార్జర్ ఉంటుందో ఆ లార్జర్లో లెంత్లో ఆ బీమ్కి టాప్లో ఆర్ బాటంలో మనం స్పేసింగ్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలా. అది కూడా 10 mm రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలా. అదేవిధంగా ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ. దీన్ని మనం కాలం అన్సపోర్టెడ్ లెంత్ అన్నాం. ఈ అన్సపోర్టెడ్ లెంత్లో H/4 కాలం బీమ్ బాటమ్ నుంచి H/4 బీమ్ స్లాబ్ టాప్ నుంచి ఈ మిడిల్ హాఫ్ ఆఫ్ ది అన్సపోర్టెడ్ లెంత్ ఆఫ్ కాలంలోనే మనం స్ప్లైస్ అంటే ఓవర్లాప్ ఆఫ్ ది కాలం రాడ్స్ ఉంచాలా. షుడ్ నాట్ బి అట్ బీమ్ లెవెల్, బీమ్ జంక్షన్లో అనేది అసలు సేఫ్ కాదు. ఈ మిడిల్ హైట్లోనే మనము ఆ ఓవర్లాప్స్ స్ప్లైసెస్ అంటాం, అది అలౌ చేయాలా. ఆ స్ప్లైసెస్ ఏరియాలో కూడా ఎంత ఉండాలి అంటే దట్ స్పేసింగ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ d/2 ఆర్ 150 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఆ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అంతకంటే ఎక్కువ స్పేసింగ్ అనేది మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయకూడదు. అదేవిధంగా ఈ అదర్ దాన్ స్ప్లైస్ ఏరియా, అదర్ దాన్ కన్ఫైన్మెంట్ ఏరియా, మిగతా స్పేస్ ఉంది కదా అంటే H/6 ఆ సెంటర్లో స్ప్లైస్, ఆ రెండింటి మధ్యలో మనము స్పేసింగ్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ d/2 అంటే డైమెన్షన్ ఆఫ్ ద కాలం. ఈ విధంగా ఈ కన్ఫైన్మెంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ ముఖ్యంగా ఎర్త్క్వేక్ చేసే ఈ డీటెయిలింగ్లో ఈ జాగ్రత్త అనేది మనము తీసుకోవాలా. అదేవిధంగా బీమ్కి కూడా ఉంటుంది. బీమ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, కాలం సపోర్ట్ దగ్గర నుంచి 2D అంటే డెప్త్ ఆఫ్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ అంటే ఏంటి? టాప్ కంప్రెషన్ ఫ్లేంజ్ దగ్గర నుంచి టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఉండే సెంటర్ దాకా ఉండేదాన్ని ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ అంటాం. ఈ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్కి 2 times వరకు కాలం ఫేస్ దగ్గర నుంచి అంతవరకు మనం రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయాలా. అది ఎట్లా ప్రొవైడ్ చేయాలా? ఇట్ షుడ్ బి లెస్ దాన్ d/4 ఎఫెక్టివ్ డెప్త్ బై 4 వరకు కూడా అంత స్పేసింగ్ కంటే ఎక్కువ ఉండకుండా ప్రొవైడ్ చేయాలా. అదేవిధంగా 2 sides నుంచి 2D బాను మిగతా స్పాన్లో రెయిన్ఫోర్స్మెంట్ d/2 అంటే ఎఫెక్టివ్ డెప్త్ బై 2 కంటే కూడా ఎక్కువ స్పేసింగ్ ఆ స్టెరప్స్ ప్రొవైడ్ చేయకూడదు. ఈ విధంగా మనము బీమ్లో కూడా కన్ఫైన్ రెయిన్ఫోర్స్మెంట్ అంటే డక్టైల్ డీటెయిలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని చోట్ల సెకండరీ బీమ్స్ అనేవి వస్తున్నాయి. ఓకే, ఆ సెకండరీ బీమ్ అంటే ఏంటి? ఎక్కడన్నా మనము అదే విలేజ్ సెక్రటరీ బిల్డింగ్లో ఉంది, మధ్యలో పైన వాల్ వస్తుందని చెప్పి మధ్యలో ఒక బీమ్ మనం ప్రొవైడ్ చేసాం. ఆ బీము సెకండరీ బీమ్ అవుతుంది. అప్పుడు మెయిన్ బీమ్లో 2 numbers of 16 dia ఎక్కడైతే ఆ బీమ్ రెస్ట్ అవుతుందో ఆ రెస్ట్ అయ్యే దగ్గర 60 degrees యాంగిల్ తోటి 2 numbers of 16 dia రాడ్స్ అనేది అదనంగా ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఇంకొక ప్రికాషనరీ మెజరు ఇది క్యాంటిలివరు మనము కొన్ని చూస్తున్నాం. ఈ క్యాంటిలివర్ దగ్గర జనరల్గా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఈ క్యాంటిలివర్ రెయిన్ఫోర్స్మెంటు మన కాలం వాల్ కానీ బీమ్ ఫేస్ దగ్గర నుంచి డెవలప్మెంట్ లెంత్ కంటే తక్కువ ఉండకూడదు. అంత మినిమం ఆ స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ ఎక్స్టెండ్ అవ్వాలి. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే జస్ట్ బీమ్ ఎండ్ దగ్గర అవుటర్ ఎడ్జ్ అంటే క్యాంటిలివర్ వైపు కాకుండా రెండో వైపు ఉన్న ఎడ్జ్ వరకే పెట్టేసి ఆపేసేస్తుంటారు. అది తప్పు. డెవలప్మెంట్ లెంత్ మినిమం ఎక్స్టెండ్ అవ్వాలా. ఏది క్యాంటిలివర్ వైపు ఉండే ఫేస్ ఆఫ్ ద బీమ్ దగ్గర నుంచి అక్కడ దాకా ఎక్స్టెండ్ అవ్వాలా. అదేవిధంగా కట్టైల్మెంట్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ కూడా ఉంది క్యాంటిలివర్లో. ఎందుకంటే ఇక్కడ వచ్చే రెయిన్ఫోర్స్మెంట్ టోటల్ ఎండ్ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. అది హాఫ్ ఆఫ్ ద లెంత్
ఆర్ డెవలప్మెంట్ లెంత్ విచ్ ఎవర్ గ్రేటర్ అంతవరకే టోటల్ రెయిన్ఫోర్స్మెంట్ పెట్టి ఆ తర్వాత 50% ఆఫ్ ద స్టీల్ని మనం కట్టెలు చేసి చేయొచ్చు. ఆ విధంగా మనం రెయిన్ఫోర్స్మెంట్ మనం కట్టెలు చేయొచ్చు. నెక్స్ట్ ఈ క్యాంటిలివర్ పోర్షన్లో డిఫ్లెక్షన్ కంట్రోల్ చేయడానికి బాటమ్ రెయిన్ఫోర్స్మెంట్ అనేది సపోర్ట్లోకి వెళ్ళాలి. కొంతమంది తెలియక ఏంటంటే ఎంత రాడ్ ఉంటే అంత రాడ్డు అది ఒక్కోసారి బీమ్ ఆర్ వాల్ ఎడ్జ్ దాకా ఉంటుంది, ఒక్కోసారి బయటకు ఉంటుంది. అట్లా కాకుండా మినిమం డెవలప్మెంట్ లెంత్ బై 3 ఎంత లెంత్ ఉందో అంత లెంత్ ఫేస్ ఆఫ్ ద బీమ్ నుంచి ఎక్స్టెండ్ అవ్వాలా. అట్లా ఆ విధంగా మెయింటైన్ చేస్తూ ఈ క్యాంటిలివర్, ఎందుకంటే మనం చాలా చోట్ల చూస్తున్నాం, కొన్ని చోట్ల లేమ్యాన్ను మనం అబ్జర్వ్ చేయక వాళ్ళు ఏం చేస్తారంటే క్యాంటిలివర్ సన్షేడ్స్ ఉన్నాయి, ఆ సన్షేడ్లో రాడ్లు బాటంలో పెట్టేసేస్తాడు, తెలీదు కాంక్రీట్ అంతా పైన ఉంటుంది. సెంటరింగ్ తీసిన 4 రోజుల్లో దాని మీద ఏమాత్రం లోడ్ పడిన వెంటనే ఇరిగిపోయింది. ఎందుకంటే క్యాంటిలివర్ విషయంలో ఆ లేమ్యాన్కి అది తెలియదు. కాబట్టి మనం ఈ క్యాంటిలివర్ బీమ్స్ ఆర్ స్లాబ్స్ విషయంలో కూడా ఆ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేయడంలో ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ స్లాబ్ మనం క్యాంటిలివర్ తీసుకుంటున్నాం, అది కౌంటర్ ఫార్ట్ బ్యాక్ ఎక్స్టెండ్ కాకపోతే స్లాబ్, ఎందుకంటే ఒక్కోసారి పోర్టికో లెవెల్లో బీమ్ వేసి బీమ్ నుంచి ఎక్స్టెండ్ చేస్తాం స్లాబ్. అలా వేసేటప్పుడు ఈ ఇన్నర్ ఫేస్ అంటే క్యాంటిలివర్ వైపు ఉన్న ఫేస్ దగ్గర నుంచి ఆ రెయిన్ఫోర్స్మెంట్ మినిమం డెవలప్మెంట్ లెంత్ చుట్టూరు తిరిగి ఆ కాంక్రీట్లో ఎంబెడెడ్ అవ్వాలా. ఆ విధంగా ప్రొవైడ్ చేస్తేనే మనం ఆ క్యాంటిలివర్ని పక్కాగా మనం రెయిన్ఫోర్స్మెంట్ సరిగా ప్రొవైడ్ చేసినట్టు కాదు. ఈ విధంగా కొన్ని మినిమం జాగ్రత్తలు మెయింటైన్ చేస్తూ ఆ స్ట్రక్చర్ని స్టెబిలిటీ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రామినెంట్ రోల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్లే చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇంతవరకు మీరు ఇది విన్నందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.